హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మక్కగూడాలు. ఇది తెలంగాణ క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ డిష్. ఏ ఫంక్షన్స్ అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చీర కట్టించుడు, దిస్ విల్ బీ ద స్టార్టర్ డిష్ అనమాట. సో పోటు పెట్టిన మక్కలు యూజువల్గా ఇవి నాకు మా అత్తమ్మ పంపిస్తూ ఉంటారు. సో నేను ఇండియా నుండే తెచ్చుకుంటాను. స్టోర్స్లో కూడా దొరుకుతాయి. పోటు పెట్టిన అంటే దంచి ముక్కలు ముక్కలుగా చేసిన మక్కలు అన్నమాట. ఇంక ఇప్పుడు చిక్కుళ్ళు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చిక్కుళ్ళు ఒక 8 hours సోక్ చేస్తే సరిపోతుంది. అండ్ మక్కలు మాత్రం కొంచెం ఎక్కువసేపు సోక్ చేసుకోండి. ఒక 10 to 12 hours సోక్ చేస్తే బెటర్. కొంచెం ఇవి సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో ఇవి రెండు ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసుకోవడము. ఫస్ట్ సపరేట్ బాయిల్ చేస్తున్నాను. చిక్కుళ్ళు వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో ఒక 12 minutes పెట్టిన, మక్కలు వచ్చేసి ఒక 20 minutes పెట్టిన ఇన్స్టెంట్ పాట్లో. ప్రెషర్ కుక్కర్ అయితే 8 whistles సరిపోతుంది మక్కలకి. చెక్ చేసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఏంటంటే మక్కలలో స్టార్చ్ ఉంటుంది కదా, కొంచెం మంచిగా విడివిడిగా ఉండేలా చేస్తుంది అనమాట ఆయిల్ యాడ్ చేస్తే, అతుక్కోకుండా. సో మంచిగా బాయిల్ అయినాయా లేదా అనేసి చెక్ చేసుకొని, బాయిల్ అవ్వకపోతే పలుకు అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు పెట్టుకోండి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటేనే గుడాలు టేస్టీగా ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట, ఎస్పెషల్లీ మక్కలు. సో చెక్ చేసుకొని ప్రాపర్గా ఉడికించుకోండి. దెన్ ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. కట్ చేసి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. చాప్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఉల్లాకు లేకపోతే మొత్తం ఆనియన్ కూడా వాడచ్చు. చిల్లీస్ వచ్చేసి చాప్డ్ చేశాను, పొడుగ్గా కూడా చేశాను. ఇది గార్నిషింగ్కి. అండ్ ఎండుమిర్చి కూడా కొన్ని మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తారు. కరివేపాకు కూడా ఫుల్ అండ్ చాప్డ్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్, వెల్లుల్లి చాలా టేస్ట్ ఇస్తుంది. మంచిగా మెత్తగా దంచుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ ఇట్స్ అ సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా అయిపోతుంది స్నాక్కి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు అందరికీ తెలుసా ఈ రెసిపీ అండ్ గుడాలంటే? లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారా? నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. చిక్కుళ్ళు మంచిగా వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకున్న మక్కలు కూడా. ఈ రేషియో వచ్చేసి మక్కలు ఫుల్ బౌల్ తీసుకుంటే చిక్కుళ్ళు అదే సేమ్ బౌల్తో హాఫ్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ రెసిపీ సింపుల్గా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. సో ఈ స్నాక్ మాత్రం మా తెలంగాణ సైడ్ ఏ ఫంక్షన్ అయినా కూడా కంపల్సరీ ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చీర కట్టించుడు. సో వెజిటేరియన్స్కి ప్లాంట్ బేస్డ్ స్టార్టర్ ఆర్ ఎపటైజర్ లాగా కంపల్సరీ ఉంటుంది అనమాట. ఫంక్షన్ అంటే చాలు ఫస్ట్ గుడాలు వేసేస్తారు అనమాట. సో చాప్డ్ చిల్లీస్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే అవి తీసి పక్కకు పెట్టకుండా గుడాలతో పాటు తినేస్తాము, బాగుంటుంది అలా. అండ్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇవి చాప్డ్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్, ఎనీ టైప్ యూ లైక్. మంచిగా ఫ్రై అయ్యాక కొంచెము ఉప్పు పసుపు వేసేసుకొని, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్స్ తెచ్చుకొని చిప్స్ అలా ఇలా మంచి అవ్వకుండా ప్రాపర్గా ఈవినింగ్కి కానీ అట్లా ఇవి చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా కొంచెం వేడి చేసుకొని తిన్న 2 days అన్నా ఉంటాయి అన్నమాట. చాప్డ్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేశాను. కరివేపాకు చాప్ చేసుకుంటే ఏంటంటే అది పక్కకు పెట్టకుండా మంచిగా తినేస్తాము. ఇంకా లుక్ కోసం ఆ పెద్ద లీవ్స్ పెద్ద చిల్లీస్ పైన కలిగి తర్వాత వేసుకుంటే ఇట్ లుక్స్ గుడ్. ఇట్స్ లైక్ ఫర్ ప్రజెంటేషన్. అండ్ ఇవి వచ్చేసి ఉల్లాకు సగం వేస్తున్నాను, సగం గార్నిషింగ్కి లాస్ట్కి వేసుకోవడానికి పక్కకు పెట్టేసుకుందాము. నాకు ఉల్లాకు వేసుకుంటే మంచిగా ఇష్టం అనమాట, అందుకని కొంచెం ఆనియన్ తక్కువ చేసి ఉల్లాకు వేసేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. చెప్పాను కదా 2 types కట్ చేశాను చిల్లీస్. ఆ పొడుగువి మంచిగా లుక్ వస్తుంది అనమాట, ప్రజెంటేషన్కి బాగుంటుంది. గ్రీన్గా చిల్లీస్ కనిపిస్తే. సో కరివేపాకు హోల్ లీవ్స్ అండ్ ఆ పెద్ద పచ్చిమిర్చి ఈజ్ జస్ట్ ఫర్ గార్నిషింగే. అవేం తినము. కొందరికి స్పైసీగా నచ్చితే ఒక బైట్ చేసుకోవచ్చు చిల్లీస్. బట్ యూజువల్గా అయితే చాప్ చేసుకుంటే మంచిగా అన్నీ కలిపి తినేస్తాం అనమాట. కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా చిక్కుళ్ళు మక్కలు యాడ్ చేసేసుకోవడమే. సో మీకు ఎందరికీ ఈ గుడాలు రెసిపీ తెలుసు? ఎందరూ ఫ్రీక్వెంట్గా చేసుకుంటారు? అండ్ ప్లీజ్ షేర్ యువర్ స్టోరీస్, ఐ వుడ్ లైక్ టు హియర్. అండ్ కామెంట్ చేయడం మాత్రము
మిస్ చేయకండి ప్లీజ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే. అండ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు కంపల్సరీ హెల్దీ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి ఎవ్రీడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ టు గ్రో ఇన్ దిస్ జర్నీ. అండ్ చిల్లీ పౌడర్ స్పైసీగా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ ఇది, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ ఎండుమిర్చి కూడా ఉంది కాబట్టి. ఈ ప్లాంట్ బేస్డ్ స్నాక్ ఎక్కువగా స్పైసీ అవసరం లేదండి. నాన్ వెజ్ అంటే స్పైసీ ఉండాలి, లేకపోతే అంతగా టేస్ట్ ఉండదు. కానీ ప్లాంట్ బేస్డ్ ఏమవుతుందంటే ఆ లెగ్యూమ్స్, గ్రెయిన్స్కి, వెజ్జీస్కి వాటికే సపరేట్ మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు తక్కువ ఉన్నా వి కుడ్ ఈట్. సో స్పైసీ వద్దనుకున్న వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు, లేదు అంటే వేసుకోండి ఇష్టము అనిపిస్తే. స్పైసీ ఉంటేనే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో జలుబు అలా చేసినప్పుడు వేడిగా స్పైసీగా తింటే డెఫినెట్లీ మంచి సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి డెఫినెట్లీ ఈ రెసిపీ. ఎవరెవరికి తెలుసో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మై లైక్ రిక్వెస్ట్ అండి, ఎందుకంటే 90% of them are unsubscribed but still watching my videos. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ అవ్వడానికి. ఐల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. ఇట్స్ హెల్దీ, న్యూట్రిషియస్ కూడా. మనకి స్టార్టర్ లాగా బాగానే ఉంటుంది లంచ్ అండ్ డిన్నర్కి, అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ కంప్లీట్ న్యూట్రిషన్ అనమాట. చిక్కుళ్ళు వచ్చేసి మంచి ప్రోటీన్, డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుంది, కార్బ్స్ ప్లస్ న్యూట్రిషన్ అంటే అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా డీసెంట్ అమౌంట్లో ఉంటాయి అన్నమాట. సో మనకి ఇది హెవీగానే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్గా తిన్నా చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు, అండ్ ఫైబర్ రిచ్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి చిల్లీస్ యాడ్ చేస్తున్నా ఈ స్టేజ్లో, అండ్ గార్లిక్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి, పోపులో వేసుకోవద్దు. ఇలా యాడ్ చేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచితే ఆ గార్లిక్ ఫ్లేవర్, అరోమా అంత మంచిగా గుడాలకి ఇన్ఫ్యూజ్ అయ్యి అసలు ఎంత బ్రహ్మాండమైన టేస్ట్ ఇస్తుంది అనమాట. నాకు గార్లిక్ మాత్రం చాలా ఇష్టం గుడాలల్లో. సో ఇఫ్ యూ డోంట్ లైక్ యూ కుడ్ అవాయిడ్ ఇట్. కానీ మంచిగా మిక్స్ చేసేసుకొని 2 minutes మూత పెడితే అది ఒక మంచి టేస్ట్, ఫ్లేవర్ అండ్ స్మెల్ సూపర్ ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. అండ్ ఇట్స్ ఆల్ రెడీ నౌ. ఇట్స్ లైక్ సర్వ్ చేసేసుకోవచ్చు వేడిగా. అండ్ కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దెన్ ధనియాల పొడి, నాకు మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర మిస్సింగ్, కొత్తిమీర లేదు. సో ధనియాల పొడి, కొత్తిమీర పొడి వేసేసుకొని అడ్జస్ట్ అయిపోయాను అనమాట. తెచ్చుకోవాలి కొత్తిమీర, బట్ మీ దగ్గర ఉంటే మాత్రం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి. మెలిషియస్ ఉంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. సో ఇంక ఇప్పుడు ఫైనల్గా ఈ స్టేజ్లో చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఫైనల్గా పక్కకి ఒక బౌల్లో పెడతాను, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటారు అనేసి చాట్ మసాలా. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొన్ని హెల్దీ పౌడర్స్ ఏమన్నా చేసి పెట్టుకొని ఉంటే కూడా యాడ్ చేసుకోండి. లైక్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కానీ, లేకపోతే శనగపప్పు పొడి కానీ, పుట్నాల పొడి కానీ, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ ఇది ట్రెడిషనల్ వే, ధనియాల పొడి ఒకటి చాలు. అండ్ ఫైనల్గా ఉల్లాకు లెఫ్ట్ ఓవర్ వేసి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. And thanks for watching and supporting me so far. And లెమన్ అస్సలే మర్చిపోద్దు. ఆహా, నిమ్మకాయతోటి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పుల్లగా, కారం, ఆ గార్లిక్ టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి, అసలు మీకు చాలా నచ్చుతుంది. న్యూట్రిషన్, టేస్టీ. సో ఇంకా నిమ్మకాయ పిండేసుకొని ఎక్స్ట్రా అవసరం నిమ్మకాయ అనే వాళ్ళకి పక్కకు పెట్టండి సర్వ్ చేసినప్పుడు. దట్స్ ఇట్స్ ఆల్ డన్. లుక్స్ గుడ్ రైట్. నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. ఆ చిల్లీస్, కరివేపాకు ఎంత బాగా అనిపిస్తుంది. చాప్డ్ ఆనియన్స్, ఇది మంచిగా కొంచెం చాప్డ్ ఆనియన్ పైన కలిసి స్ప్రింకిల్ చేసుకొని, నిమ్మకాయ పిండేసుకొని, చాట్ మసాలా వేసుకొని ఇంకా తినేయడమే. ఐ హోప్ యూ లైక్ దిస్. లుక్ ఎట్ దట్. యమ్మీ రైట్? యా.
So please subscribe, like and share with your friends. Thanks again for watching. See you in next video. So eat healthy, stay healthy and be happy. Very important. Be happy and cook with love. అది చాలా పాజిటివ్ ఎనర్జీస్ యాడ్ చేస్తుంది ఫుడ్కి. సో డెఫినెట్లీ హ్యాపీగా కుక్ చేసుకొని హ్యాపీగా తినండి. అండ్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాయ్.